వెల్కమ్ బ్యాక్ టు మన రెట్రో చిత్రాలు. సారీ అండి, మన ఛానల్లో ఓల్టీటీ మూవీ సజెషన్స్ ఇవ్వడం చాలా తక్కువైపోయాయి. సో ఈ రోజుకి ఈ ముందుకి కొత్త మూవీ సజెషన్తో వచ్చేసాను, అది కూడా ఓటీటీ మూవీ. సో ఈరోజు నేను చెప్పబోయే మూవీ ఏంటో తెలుసా? భాగవత్ చాప్టర్ 1 ది రాక్షస్. ఏంటి టైటిల్ హిందీలా ఉందనుకుంటున్నారా? యాక్చువల్గా ఒక హిందీ మూవీ. ఇది G5లో స్ట్రీమ్ అవుతుంది. సో ఈ మూవీ చూశాక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చింది భయ్య. అదే మన స్టారింగ్ హర్షత్ వాసి గారు, జితేంద్ర కుమార్ గారు. సో నాకైతే నచ్చింది. సో ఈ మూవీ గురించి మనం డీటెయిల్ రివ్యూలో చెప్పేసుకుందామా? సో స్టోరీ వచ్చేసరికి బనారస్లో 2009లో ముని అనే ఒక అమ్మాయి మిస్ అవుతుంది. సో ఆ మిస్ అయిన తర్వాత భాగవత్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ షిఫ్ట్ అవుతారు ఆ బనారస్కి. సో ఇది ఒక రెగ్యులర్ కాప్ కమర్షియల్ మూవీయే. సేమ్ థింగ్, ఆ భాగవత్ వాళ్ళ ఫాదర్కి మీ అమ్మాయిని 15 డేస్లో అప్పగిస్తా అని మాటిస్తారు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇది 2009లో జరిగిందా రియల్ స్టోరీ అంట. నేను కూడా ఈ మూవీ గురించి చాలా డీటెయిల్గా చదువుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవీలో మెయిన్ పిల్లర్ అంటే జితేంద్ర కుమార్ గారి యాక్టింగ్ అండి. చాలా బాగా పర్ఫామ్ చేశారండి. ఇంకా ఈ మూవీ టైటిల్ భాగవత్ చాప్టర్ 1 ది రాక్షస్ అంటే నాకు తెలిసి దీని స్కోప్ మీద చాప్టర్ 2 చాప్టర్ 3 కూడా ఫ్యూచర్లో మేబీ తీస్తారు. లైక్ మన హిట్ 1 హిట్ 2 హిట్ 3 ఎలా తీస్తారో ఫ్యూచర్లో ది చాప్టర్ 1 చాప్టర్ 2 చాప్టర్ 3 కూడా ఇలానే ఎగ్జిక్యూట్ చేస్తారేమో. అండ్ వచ్చేసి ఈ మూవీలో మెయిన్ అంటే ఫస్ట్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్, ఆ సర్చింగ్, ఆ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కొన్ని సీన్స్ని బాగా హైప్తో ఫస్ట్ హాఫ్ని బాగా ఫినిష్ చేశారండి. కానీ కొంచెం కొన్ని సీన్స్లో ల్యాగ్ అనిపిస్తుంది, బట్ మేనేజ్ చేసేవచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇక్కడ దెబ్బడిపోయాం భయ్య మనం. అంటే ఫస్ట్ హాఫ్లో అంత హైప్ ఇచ్చేసి సెకండ్ హాఫ్లో ఇంత ఈజీగా దొంగ దొరికిపోతాడా అని చిన్న వెళుతూ అనిపిస్తుంది. సో ఓకే, బికాజ్ ఇది ఒక రియల్ స్టోరీ కదా, మనం కన్విన్స్ అయిపోవాలి. సో సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, చూసేవచ్చు. కానీ సెకండ్ హాఫ్లో దొంగ దొరికిపోయాక దాని తర్వాత అదే మన జితేంద్ర కుమార్ గారు తన కేసుని తనే ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఆ భాగవత్ గారికి జితేంద్ర కుమార్ గారికి జరిగే ఆ కోర్టులో ఆ సీన్ డ్రామా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవీలో మెయిన్ పిల్లర్ అంటే స్క్రీన్ ప్లే చాలా బాగా రిప్రజెంట్ చేశారు. నిజం చెప్తున్నా అండి, స్క్రీన్ ప్లేని చాలా బాగా రిప్రజెంట్ చేశారు. ఇంకా స్టోరీ అయితే రియల్ స్టోరీ కాబట్టి యాజ్ యూజువల్ బాగుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ వస్తే భాగవత్ గారు మన హర్షత్ వాసి గారు చేశారు. ఆయన అయితే రెగ్యులర్ కాప్గా చింపేశారు. అండ్ జితేంద్ర కుమార్ గారు అయితే పీక్ యాక్టింగ్. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పీక్ యాక్టింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నో సాంగ్స్, నో బీజిఎం, ఏదో స్లోగా రన్ అవుతుంటుంది. సో ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసరికి 6.7/10 భయ్య. అంటే ఈ మూవీకి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. కొంచెం సెకండ్ హాఫ్ నేను మేనేజ్ చేస్తుంటే ఈ మూవీ ఇంకా ఎక్కువ ఇచ్చేసేవాడిని. సో కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చుంటే అర్జెంట్గా వెళ్ళి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. సో రోజుకి మేము మా ఛానల్లో కొత్త మూవీ సజెషన్స్, కొత్త మూవీ రివ్యూస్ అండ్ ఆల్సో థియేటర్ మూవీ రివ్యూస్ ఇచ్చేస్తున్నాము. సో అర్జెంట్గా వెళ్ళి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఉంటా అండి, వందే మాత్రం.